రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన పథకాలపై సీఎం సహమంత్రులు వరుస రివ్యూలు చేశారు. గతేడాది దావోస్ సదస్సులో వచ్చిన పెట్టుబడులు, జరిగిన పనిపై సీఎం రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వారం జరిగే దావోస్ సదస్సులో మరిన్ని పెట్టుబడులే టార్గెట్గా సింగపూర్, స్విస్ పర్యటన చేపట్టారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. జనానికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మంత్రివర్గం ఉపసంఘం సిఫార్సుల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. డ్రాఫ్ట్ లిస్ట్ను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తరువాత ఆమోద ముద్ర వేస్తారు. ఆ ప్రకారం రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయి. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగబోతుంది. మన దేశం నుంచి 3 ముఖ్యమంత్రులే ఆ సదస్సుకు వెళ్తున్నారు. మిగతా రాష్ట్రాలు సంబంధిత మంత్రులను పంపిస్తున్నారు. దావోస్ వెళ్తున్న సీఎంలలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఫడ్నవీస్ ఉన్నారు. సో అక్కడికి వెళ్లే కంటే ముందు గతేడాది దావోస్ ద్వారా వచ్చిన పెట్టుబడులపై సీఎం రివ్యూ చేసుకున్నారు. పరిశ్రమల శాఖతో ఈ నెల 13న ప్రత్యేకంగా భేటీ అయి ఎన్ని పనులు స్టార్ట్ చేశారో కనుక్కున్నారు. రిపోర్ట్ తీసుకున్నారు. గతేడాది దావోస్ సదస్సులో తెలంగాణకు 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 14 ముఖ్యమైన కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వాటిలో 10 పురోగతిలో ఉండగా మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయి. సో సక్సెస్ రేటు చాలానే ఉందని గుర్తించారు. రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా ఎవరెవరికి వస్తుందో కీలక వివరాలు ఈ నెల 12న వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు మార్గదర్శకాలు విడుదల చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పట్టాలు పొందిన పోడు భూములకు రైతు భరోసా పథకం వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా పథకం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ప్రకారం పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం అందిస్తున్నారు. డీబీటీ పద్ధతిలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తారు. దీనికి ఎన్ఐసి, హైదరాబాద్ ఐటీ భాగస్వామిగా ఉన్నాయి. ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించే బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఈ నెల 12న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రాసిన ఉనికి పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న సీఎం కీ కామెంట్స్ చేశారు. యూనివర్సిటీలు ఉనికి కోల్పోయేలా ఉన్నాయన్నారు. తాను సీఎం అయ్యాకే వర్సిటీలకు వీసీలను నియమించామన్నారు. మరోవైపు ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, దీన్ని నడపడానికి 600 కోట్ల కార్పస్ ఫండ్ పెట్టామన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ తో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తున్నామని గుర్తు చేశారు సీఎం. ఇక కీలకమైన స్పోర్ట్స్ యూనివర్సిటీ పైన కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్పోర్ట్స్ వర్సిటీ పెడుతున్నామన్నారు. ఇప్పటికే 4th సిటీలో ఈ యూనివర్సిటీ కోసం 700 ఎకరాలు కేటాయించారు. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో క్రీడలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. సో ఈ 2 చోట్ల తెలంగాణ ప్రజా అధికారిక బృందాలు స్టడీ చేసి వచ్చాయి.
For more videos like this, subscribe Big TV channel.